నమస్కారం. ఉజ్వల కార్యక్రమానికి స్వాగతం. సకులు ఇవాళ మన ఉజ్వల కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ లో మొదటిసారి భారతదేశం తరపు నుంచి పార్టిసిపేట్ చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్న వర్ష మనతో పాటు ఉన్నారు. సో వర్షను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ వర్ష. హాయ్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను వర్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ష, నీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టైం ఇండియా తరపున పార్టిసిపేట్ చేసి అంతర్జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకున్నందుకు మీకు మా అభినందనలు తెలియజేస్తున్నాం వర్ష. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఫీల్ అవుతున్నావు? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్. నా హ్యాపీనెస్ కంటూ హద్దు లేదు. నేను ముందుగా ఇంటర్నేషనల్ క్యాంప్ కి వెళ్ళినప్పుడు అసలు అనిపించింది వెళ్ళగలనా, వెళ్తానా, అక్కడ వరకు ఐ విల్ గో ఎలాన్. ఫస్ట్ ఒంటరిగా వెళ్ళాను, రిటర్న్ లో ఒంటరిగానే వెళ్ళగలనా, అంత అంతర్జాతీయ స్థాయికి చేరినందుకు అక్కడ పార్టిసిపేషన్ మాత్రమే చేయగలను అనుకున్నాను. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి నా సంతోషానికి హద్దు లేకుండా పోయింది. నా గైడెన్స్ ఇచ్చిన మా టీచర్ సంధ్యారాణి మ్యామ్, మా పేరెంట్స్ కిస్టగౌడ్ అండ్ లత, వీళ్ళకి అందరికీ హద్దు లేకుండా పోయింది మా సంతోషానికి. దిస్ ఈస్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యావు? ఎప్పటి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నావు? ఎట్ ది టైమ్ ఆఫ్ నేను 7th క్లాస్ స్టాండర్డ్. 7th క్లాస్ ఉన్నప్పుడు మా టీచర్ సంధ్య మేడం గారు గైడెన్స్ క్లాస్కి వచ్చి ఇలా ఉంటుంది స్కౌట్స్ అనేది, ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. ఈ సర్టిఫికెట్స్ అనేది మన కాళ్ళపై నిలబడడానికి ఉపయోగపడుతుంది, దీంట్లో ఇలాంటి యాక్టివిటీస్ ఇలా ఉంటుంది, స్టేజెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. వెళ్ళి నేను ఇంట్లో ఫ్యామిలీతో డిస్కస్ చేస్తే ఫ్యామిలీ వాళ్ళు ఓకే ట్రై టు బెటర్ లెవెల్, వాళ్ళు ఎంకరేజ్ చేశారు. నేను దీంట్లో జాయిన్ అయ్యేందుకు మా మేడం కూడా నా పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ, నేను యాక్టివిటీస్లలో ఎక్కువ ముందంజన వేస్తూ ప్రతి దాంట్లో నా సత్తా చూపించుకుంటూ మేడం కూడా నాకు చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. మేడం వల్లే మెయిన్ క్రెడిట్ అంతా. నేను 7th క్లాస్లో జాయిన్ అయ్యాను. దీంట్లో 7th లో జాయిన్ అయినప్పుడు నా మండల్ లెవెల్ కంప్లీట్. ప్రవేశ్ ఫస్ట్ స్టేజ్ మా దాంట్లో. ప్రవేశ్ 3 months కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ 8th క్లాస్. ఐ విల్ గో టు 8th క్లాస్. ఎట్ ది టైమ్ ఆఫ్ 8th క్లాస్ డిస్ట్రిక్ట్ లెవెల్ కంప్లీటెడ్ చేశాను. ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాగానే దాంట్లో ప్రథమ సోపాన్, ద్వితీయ సోపాన్ 2 స్టేజెస్ ఉంటాయి. ప్రథమ 6 months, ద్వితీయ 6 months కంప్లీటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రథమ ద్వితీయ two stages I will completed at the time of 8th class. After I will go to 9th. At the time of 9th 15th August maybe I will participate state level. That way also I will got commanding district commander post. That is first achievement in my life in Scouts and Guides Association also. At the time of 9th I will come to state level, 10th choice, national choice. వర్ష, దీన్ని బట్టి చూస్తుంటే నీకు స్పోర్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. యా, అంటే స్పోర్ట్స్ అంటే ఆడేదాన్ని, బట్ ఇలాంటిది అచీవ్మెంట్ అంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్ మేబీ అని మ్యామ్ చెప్పారు. మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ ఎన్ IPS ఆఫీసర్. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు దట్ వన్, అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు IPS, police, army. So I will interested in that. First of all I will go to Scouts and Guides Association. What next? Okay, I will complete 9th class at the time of state level. 10th క్లాస్లో నాకు నేషనల్ లెవెల్ చాయిస్ వచ్చింది. నేషనల్ లెవెల్ అయిపోగానే నేషనల్కి ముగిస్తుందేమో నా లైఫ్ అనుకున్నాను. కానీ మేడం నన్ను ఎంకరేజ్ చేస్తూ ప్రతిదానికి నా కోసం మేడం చాలా కష్టపడ్డారు. మేము చాలా రిస్క్ తీసుకున్నాం, వాళ్ళ ఫ్యామిలీతో అయినా చాలా రిస్క్ తీసుకున్నారు. మేడం చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. 10th లో నేషనల్ చాయిస్ వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేషనల్ కర్ణాటకలో చేశాను. అప్పుడు చేసినప్పుడు మన తెలంగాణకి కూడా కమాండింగ్ పోస్ట్ వచ్చింది నాకు. ప్రతిదీ నేను ట్రై చేస్తూ వెళ్ళిన ప్రతి దాంట్లో నాకంటూ ఒక పొజిషన్, ఒక స్టేజ్ వచ్చింది. దానివల్ల కూడా స్టేట్ మళ్ళీ నేను మార్చింగ్ చేసిన ప్రెసిడెంట్, ఫ్రంట్ ఆఫ్ ప్రెసిడెంట్ మన కమాండింగ్ చేశాను. అక్కడ కూడా మళ్ళీ మన స్టేట్ కమాండింగ్ పోస్ట్ వచ్చింది. వచ్చాక ఆఫ్టర్ 6 months రిజల్ట్స్ రిలీజ్. తర్వాత ఇంటర్నేషనల్ సెలెక్షన్స్. అప్పుడు కొంచెం టెన్షన్గా ఫ్రీ అయ్యాము. తర్వాత ఇక మా యొక్క ఎంకరేజ్మెంట్, మేడం వాళ్ళ ఎంకరేజ్మెంట్ మెయిన్గా దీనికి తోడైంది. మళ్ళీ నా పార్టిసిపేషన్స్ అన్నీ చెక్ చేశారు. రియలైజ్ ఫ్రంట్ ఎప్పుడైతే నేను జాయిన్ అయ్యానో 7th క్లాస్ నుండి ఒకసారి మళ్ళీ వాళ్ళందరూ గో బ్యాక్ ఫస్ట్ అంతా సెర్చ్ చేశారు. దాని తర్వాత ఇక సెలెక్షన్స్ అయ్యాయి ఇంటర్నేషనల్. ఓవరాల్గా ఫస్ట్ ఇండియా నుండి 6 members సెలెక్ట్ అయ్యాము. అవుట్ ఆఫ్ 6 మళ్ళీ దే విల్ కన్ఫ్యూజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 members. ఆఫ్టర్ దే కెన్ సెలెక్ట్ 3 members ఓన్లీ. కర్ణాటక నుండి 2 members గర్ల్స్, ఫ్రమ్ తెలంగాణ 1 and only మీ. వర్ష, ఆ టైంలో టెన్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా. తెలంగాణ నుంచి నువ్వు ఒక్కదాన్ని పార్టిసిపేట్ చేస్తున్నావు, నేషనల్ లెవెల్కి వెళ్తున్నావు అనేటప్పటికీ అలాంటప్పుడు హోంవర్క్ ఇంకా ఎక్కువ చేయవలసి ఉంటుందా? యా, అబ్సల్యూట్లీ. ఏంటంటే ఫస్ట్ వాళ్ళు చెప్పారు 3 members కలిసి వెళ్ళగాలంటే మాది మైనర్ ఏజ్, అబ్సల్యూట్లీ మ్యాక్సిమం. సో వీ కెన్ కన్ఫ్యూజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ కెన్ యూ గో టు మలేషియా? అవి అంటే 4 chances వచ్చాయి. అమెరికా, మలేషియా,
సింగపూర్, న్యూజిలాండ్. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోమన్నారు, వాళ్ళే సెలెక్ట్ చేశారు. ఐ విల్ గో టు మలేషియా 5th. సో 3 మెంబర్స్ ఎలా వెళ్ళాలి. ఫస్ట్ వాళ్ళు చెప్పారు 3 మెంబర్స్ కలిసి వెళ్ళాలి. ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ అంతా ఏం రిస్క్ కాదు, కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఇక మనం ఒక లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే దానికి తగ్గ హార్డ్ వర్క్ చేస్తేనే మనం సెలెక్ట్ అవుతాం కాబట్టి తప్పదు అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే వచ్చాక వాళ్ళు చెప్పారు లేదు, ఎలాన్గా వెళ్ళాల్సింది, తప్పదు. ఇంకా మళ్ళీ ఫ్లైట్ ఇక్కడ మన హైదరాబాద్ టు బుక్ చేయలేదు, ఢిల్లీ నుండి ఉండే. సో ఐ విల్ గో ఎలాన్ హైదరాబాద్ టు ఢిల్లీ టు మలేషియా. That is very, first of all, great achievement. First, I will go to Malaysia. When I will go to Delhi, after Delhi, what next in airport? How can we go there? I don't know anything. I will complete one by one stages. I can hope, I will go to wherever in our Confidence. నాపై నాకు చాలా నమ్మకం పెరిగింది. దానికి తోడు మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, టీచర్ ఎంకరేజ్మెంట్ చాలా మెయిన్ గా. ఓవైపు స్టడీస్ ని, ఓవైపు దీన్ని, రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది కూడా కొంచెం కష్టం ఈ ఏజ్ లో. 10th ఇంటర్ అనేది మెయిన్ అన్నమాట. ఆ 2 లెవెల్ ని కంపేర్ చేసుకుంటూ ఎలా బ్యాలెన్స్ చేస్తూ వచ్చావు? చేయగలిగాను. ఏంటంటే ఇప్పుడు మన హాఫ్ ఆఫ్ ది క్లాసెస్లో నాకు ఈ ఛాన్సెస్ వచ్చాయి. ఎట్ ది టైమ్ ఆఫ్ జనవరి, ఎండ్ ఆఫ్ ది క్లాసెస్. అప్పటి వరకు క్లాస్ సిలబస్ కంప్లీటెడ్. ఓకే, నాకు తెలుసుగా ఆల్రెడీ ఛాన్సెస్ వచ్చింది కాబట్టి మేబీ ఎప్పుడొకప్పుడు వెళ్ళాల్సింది ఉంటుంది. క్యాంప్ ఎప్పుడు పడిందో తెలీదు. సో దానికోసం వెల్ ప్రిపేర్డ్గా ముందే స్టడీస్తో కంబైన్ చేస్తూ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటూ, అంటే వెళ్ళే ముందే సడన్గా ట్రైనింగ్ అంటే ఇబ్బంది లేకుండా దాన్ని ట్రైనింగ్ కంటిన్యూ చేస్తూ వీక్స్ ఎప్పుడు హాలిడేస్ ఉంటే అప్పుడు స్టడీస్ కంప్లీట్ చేసుకుంటూ బోత్ హ్యాండ్ అవుట్ చేయగలి. వర్ష, నేషనల్ లెవెల్లో ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఎన్ని యాక్టివిటీస్ పెట్టారు? అంటే క్యాంప్స్ అనేది స్టేజెస్, దట్స్ ఓన్లీ. నేషనల్, ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ అన్ని సేమ్. రాక్ క్లైంబింగ్, కాకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. నేషనల్లో మనం చేస్తే హాఫ్ ఆఫ్ ది 50% జస్ట్ ఓన్లీ. ఇంటర్నేషనల్ లెవెల్లో మనం చేస్తే 100% కంపల్సరీ మస్ట్. అంటే ఇప్పుడు ఈ స్టేజెస్లో ఎనఫ్ కదా, ఇంటర్నేషనల్ అనేది ఎనఫ్ టు దట్ వన్. ఓవరాల్ వరల్డ్ వైడ్ కదా, వరల్డ్ వైడ్లో కాబట్టి నేషనల్ అంటే ఎవరి కంట్రీ వాళ్ళది ఉంటుంది. 50% అంటే దిట్ ఈజ్ రెడీ ఫర్ ఇంటర్నేషనల్ క్యాంప్. ఇంటర్నేషనల్లో హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ డే అండ్ నైట్ కంపల్సరీగా 12 hours మనం వర్క్లోనే ఉంటాం. మన క్యాంప్ దాంట్లోనే ఉంటాము. నైట్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఆ డైలీ ఒక డిఫరెంట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. క్యాంప్ ఇంటర్నేషనల్ నైట్ అని, ఫైర్ క్యాంప్ నైట్ అని, అలా డైలీ ఒకటి. ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అంత ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది క్యాంప్ ఆల్ కంట్రీస్ ఆర్ దేర్. సో ఫస్ట్ ఫ్రెండ్షిప్, అంటే మనము ఎదుటి వారితో ఎలా ఫ్రెండ్షిప్ చేయగలుగుతాము అలా. అంటే వెళ్ళే ముందు సమ్ గిఫ్ట్స్, అంటే మనం అదర్ కంట్రీస్ వాళ్ళు మనకి గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను మన కంట్రీ ట్రెడిషనల్స్, బ్యాంగిల్స్ అలాంటివి తీసుకెళ్ళాను. వాళ్ళ కంట్రీ స్పెషల్స్ వాళ్ళు అలాంటి గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే. తర్వాత బ్రేకప్, అలా ఉంటుంది. ఓకే. సో వర్ష, చాలా మంది అమ్మాయిలకి డ్రీమ్స్ అంటూ ఫుల్ఫిల్ చేసుకోవాలని ఒక అంబిషన్ ఉంటుంది, కానీ బయటికి చాలా మంది రాలేరు. సో అలాంటి వాళ్ళకి నువ్వు చెప్పే ఒక మంచి మాట? నేను ఇంతగానో సాధించినందుకు ఫస్ట్ నేనే రియలైజ్ కాలేకపోయాను. నా వల్ల కూడా సాధ్యమైందంటే నాలాగా ఎంతో మంది కూడా ఉండుంటారు. అందరి వల్ల సాధ్యమవుతుంది. నేను ఒకప్పుడు కామన్ పీపుల్, నాకు ఏమీ ఇదంతా తెలియదు. నేను చేసుకుంటూ వెళ్ళిన ప్రతిదానికి నేను ట్రై టు బెటర్ లెవెల్ చేయగలిగాను. ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ని, వాళ్ళలో ఉన్న డేర్ని, యాక్టివ్నెస్ని వాళ్ళు బయట పెట్టుకొని వాళ్ళ సొంతగా వాళ్ళు చేయగలిగిన ప్రతిదీ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ముందుగా ఏంటంటే అమ్మాయి అనేది పక్కన పెట్టేయాలి. మెయిన్గా భయం అనేది ఉండొద్దు మనసులో. మనం ఏదైనా చేస్తున్నామని భయమే మనకు ఎక్కడికో దారి తీసేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అది భయమే ప్రతిదానికి అడ్డంకుగా ఎదురుపడుతుంది. మనం భయాన్ని తొలగించుకొని ఏదానికైనా సాధించగలను అని ఫస్ట్ కాన్ఫిడెన్స్గా ముందుకెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల నువ్వు బెటర్ లెవెల్ సాధించావా అనేది ఫస్ట్ నథింగ్. అక్కడ పార్టిసిపేట్ చేసామా లేదా, చేశాక నీ లెవెల్ ఎక్కడికి వచ్చింది, ట్రై టు బెటర్ లెవెల్ నెక్స్ట్ టైం. అలా ఫస్ట్ వితౌట్ ఫియర్ మనం పార్టిసిపేట్ చేసి ప్రతిదీ సాధించగలుగుతాము. ఆడపిల్లలం అంటే ఆడపిల్లల మీద దీంట్లో తక్కువేం కాదు. ప్రతి దాంట్లోనూ ముందు అంజన వేస్తూ ఆడపిల్లలు అంటే తక్కువ అసలు లేనే లేదు ఈ రోజుల్లో. ఏ రోజైనా ఆడపిల్ల ఎంతో అబ్బాయి అంతే, అబ్బాయి ఎంతో ఆడపిల్ల అంతే, ప్రతి దాంట్లో అంతే. రైట్ వర్ష, నువ్వు చెప్పినట్టు భయాన్ని పక్కన పెట్టేసి పార్టిసిపేట్ చేస్తే విజయం అనేది ఆటోమేటిక్గా మనల్ని వరిస్తుంది అని చక్కని మాట అయితే మా ప్రేక్షకులకు చెప్పేశావు. సో నువ్వు కోరుకున్న డ్రీమ్స్ అన్ని, ఎయిమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాటి ఉజ్వల కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.